హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అను స్టూడియో. కథలోకి వెళ్ళిపోదాం రండి. ఆనంద్ ఇంతకీ బయటికి రాకపోవడంతో బృంద అలానే సోఫాలో బాధగా కూర్చుంది. ఏమైందే? గుడికొచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నావు. ఏం లేదు నాన్నమ్మ. నిజం చెప్పు బృందా. ఏమైంది? వచ్చిన దగ్గర నుంచి నా కొడుకు కూడా గదిలోనే ఉన్నాడు. అది సైడ్ దగ్గర ఏదో చిన్న గొడవ. అందుకే అలా ఉన్నారు. అంతకు మించి ఏం లేదు. అప్పుడే రెడీ అయి బయటికొచ్చిన ప్రభ గుమ్మం దగ్గరే నిలబడి బృంద మాటలు వింది. నా కొడుకు గురించి నాకు తెలీదా బృందా? వాడెలాంటి వాడు? బిజినెస్ విషయంలో ఎంత ప్రాబ్లం వచ్చినా ఆ టెన్షన్ వాడు ఇంట్లో చూపిచ్చే రకం కాదు. నిజం చెప్పు. ఉదయం ఎంతో సంతోషంగా ఉన్న నాన్న ఇప్పుడెందుకు బాధగా ఉన్నాడు? శ్రీదేవి గట్టిగా అడిగేసరికి బృంద భయపడి అది నానమ్మ. ఎవరో తెలీదు. గుడిలో నాన్న ఫోన్ మాట్లాడుతుంటే వచ్చి కొట్టారు. ఏంటి? ఆశ్చర్యంగా అడిగింది శ్రీదేవి. సేమ్ ఎక్స్‌ప్రెషన్ ప్రభాది కూడా. అవును. నాన్న వాళ్ళెవరో తెలీదు. అమ్మని చంపింది నాన్నే అని నాన్నని చాలా మాటలన్నారు. ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోని నాన్న ఈ రోజున అలా మౌనంగా ఉన్నారు. చాలా బాధగా అనిపించింది నాన్నమ్మ. శ్రీదేవి ఆలోచిస్తూ అంటే శ్రావణి అన్నయ్యనా? ఆ జగపతి గుడికొచ్చాడా అనుకోని తనలో తానే బాధపడింది. నాన్నమ్మ అసలు నిజం చెప్పు. అమ్మ ఎందుకు చనిపోయింది? బృంద మాటలకి తేరుకొని ఇలాంటి సమయాల్లో ఆ విషయాలన్నీ ఎందుకమ్మా? కానీ ఒకటి చెప్పనా? మీ నాన్నకి మీ అమ్మ అంటే చాలా ప్రాణం. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నాకు తెలీదా నాన్నమ్మ మా నాన్న గురించి. నేనంటే నాన్నకి ప్రాణం. ఆ విషయం నాకు తెలుసు కానీ, నాన్న మీద కోప్పడి కొట్టిన ఆ వ్యక్తి ఎవరు నాన్నమ్మ? శ్రావణి అన్నయ్య. స్వయాన నీ మేనమామ కానీ, నీకు ఎలా చెప్పను? వాళ్ళ మాటలు విని నువ్వు నా కొడుకుని దోషిలా చూస్తే, ఇప్పటికే శ్రావణి దూరమైందని బాధపడుతున్నాడు. ఇక నువ్వు కూడా జగపతి మాటలు విని దూరమైతే, నా కొడుకు ఒంటరివాడైపోతాడు. లేదు, ఈ నిజాలన్నీ బృందాకి తెలియటానికి వీల్లేదనుకుని, అవన్నీ మనకెందుకమ్మా? ముందు లోపలికెళ్ళి బట్టలు మార్చుకొని రా. సరే నాన్నమ్మ అంటూ బృంద లోపలికెళ్ళగానే శ్రీదేవి గబగబా ఆనంద్ రూమ్‌కెళ్ళింది. అన్ని మాటలు వింటున్న ప్రభ తనలో తానే చిన్నగా నవ్వుకొని, పిచ్చి బృందా! మీ అమ్మని చంపింది మీ నాన్నే. కానీ చంపిందెవరో మీ నాన్నకు కూడా తెలీదు. అంతలా మా అన్నయ్య ప్లాన్ చేశాడు కదా! అందుకే మేమేసిన పనికి మీ నాన్న అనుభవిస్తున్నాడు శిక్ష అనుకుంది. చైర్‌లో కూర్చొని సిగరెట్ పొగ వదులుతూ ఏంటో ఆలోచిస్తున్నాడు ఆనంద్. లోపలికొచ్చిన శ్రీదేవి ఏంట్రా ఇక్కడే ఉన్నావు? ఏం లేదమ్మా అంటూ కళ్ళు మూసుకున్నాడు. కొడుకు తల నిమురుతూ ఎందుకు బాధపడుతున్నావు? జగపతి మాటలకి బాధపడుతున్నావా? లేదమ్మా. వాడి మాటలకి నేనెందుకు బాధపడతా? కానీ చెయ్యని తప్పుకి నేనే కదా శిక్ష అనుభవిస్తున్నాను. అసలు నా భార్యని నేనెందుకు చంపుకుంటానమ్మా? అవును. ఒకప్పుడు నేను శ్రావణి విషయంలో నిజంగానే అన్యాయం చేశాను. ఆ చేసిన తప్పు సరిదిద్దుకోవాలని తన మెడలో 3 ముళ్ళు వేసి నా భార్యగా తనని అంగీకరించాను. చాలా బాగా చూసుకున్నా. కానీ ఏం లాభం? అది నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఆనంద్ భుజంపై చెయ్యి వేసి రేయ్ జగపతి కోపం తెలిసిందే కదా! తన మాట కాదని నీ చేతిని పట్టుకుందని, నీకోసం వచ్చిందని శ్రావణి అందుకే ఆ కోపంలో జగపతి నీ మీద పగపట్టాడు. నువ్వు ఇలానే బాధపడుతూ కూర్చుంటే ఎలారా? అక్కడ నీ కూతురు కూడా బాధపడుతుంది. ఆ జగపతి ఎవరు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలేస్తుంది. ఆనంద్ కంగారుగా జగపతి కోసం చెప్పావా నువ్వు? నేనెందుకు చెప్తానురా? దానిలోనే కదా మనం శ్రావణిని, నువ్వు నవ్వును, మంచితనాన్ని చూసుకునేది. అది కూడా దూరమైతే నువ్వు ఉండలేవని తెలుసురా. అందుకే నిజం చెప్పలేదురా. మంచి పని చేశావమ్మా అంటూ ఆనంద్ ఆలోచిస్తూ చైర్‌లోంచి పైకి లేచి, సరే అమ్మా! నాకు చిన్న పనుంది. అది చూసుకొని వెంటనే వచ్చేస్తా. ఎక్కడికి రా? సైట్ దగ్గరికి అంటూ కార్ కీస్ తీసుకొని బయటకొచ్చాడు. అప్పటికే ఆనంద్ కోసం శివ వెయిట్ చేస్తున్నాడు. ఆలస్యం చేశానా? శివ నవ్వుతూ ఈ మధ్యన మా అన్నలో చాలా మార్పొస్తుంది కదా! ఆనంద్ నవ్వుతూ కారెక్కి మార్పు రావాలి కానీ మన క్యారెక్టర్ మాత్రం మారదురా. అసలెవరు అన్నవాళ్ళు నీ గురించి నాకు తెలీదా? ఎవరైనా కోపంలో నోరు జారితే వాళ్ళ నాలుక చీరేస్తావు. అలాంటిది నువ్వు కామ్‌గా ఉన్నావంటే ఏంటన్న సంగతి? వాళ్ళెవరో కాదు. మీ పెద్దొదిన అన్నయ్య జగపతి. అతని పక్కనే ఉన్నది జగపతి భార్య దీప. ఏంటన్నయ్య నువ్వనేది? అవునంటూ శ్రావణి తనకి మధ్యన అసలేం జరిగిందో, ఎలా చనిపోయిందో మొత్తం విషయాలన్నీ శివకి చెప్పాడు ఆనంద్.
అంతా విన్న శివ మౌనంగా ఉండేసరికి, ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకన్నా కామ్‌గా ఉంటున్నావు? నమ్మకం అనేది ఒకసారి కనుక పోయిందంటే, మళ్ళీ మనం ఎన్ని మంచి పనులు చేసినా తిరిగి రాదురా! నా విషయంలోనూ అదే జరిగింది. నిజంగా వదిన గ్రేట్ అన్నా. నువ్వు తనకి అంత అన్యాయం చేసిన వాళ్ళ అన్నయ్యని వదిలి వచ్చిందంటే నిజంగా సూపర్ అసలు. ఆనంద్ ఆలోచిస్తూ శివ వైపు చూశాడు. ఏమైందన్నా అలా చూస్తున్నావు? నువ్వొక పని చేయాలి శివ. చెప్పన్నా. నువ్వు చెప్పింది నేను చేయకపోవటమే. చెప్పు ఏం చేయాలి? ఆనంద్ చేతిలో ఉన్న ఫోటో శివ చేతిలో పెట్టి, ఈ అమ్మాయిని ప్రేమించాలి. శివ ఫోటో చూస్తాడు. లంగావోణిలో ఎంతో అందంగా నవ్వుతూ ఉందామె. ఆ పిల్ల ఎవరన్నా? ఇంత అందంగా ఉంది. నేను ప్రేమించడం ఏంటి? ప్రేమించడం అంటే ప్రేమిస్తున్నట్టు నటించాలి. పేరు నందిని. జగపతి గారాల కూతురు అంటూ సిగరెట్ పొగ వదిలి శివ వైపు చూశాడు. జగపతి. శివ సడన్ బ్రేకేసి కారాపి ఆనంద్ వైపు చూశాడు. ఏంటన్నా నువ్వు చెప్పేది? అవును. ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో జగపతికి తెలియాలి. నేను పడే బాధ వాడికి అర్థమవ్వాలి. అందుకే నువ్వు నందిని ప్రేమిస్తున్నట్టు నటించాలి. అలానే పెళ్లి వరకు తీసుకురావాలి. నేను చెప్పేది అర్థమైందా? అన్నా, ఈ పిల్లని బాధ పెట్టడం అవసరమా? వేరే దారి లేదురా. చెప్పు. నేను చెప్పింది చేస్తావా? నువ్వు చెప్పింది నేనెందుకు చేయనన్నా? నువ్వు చెప్పినట్లే చేస్తా కానీ ఈ అమ్మాయి డీటెయిల్స్ ఇవ్వు. అర్థమైందంటూ ఆనంద్ చిన్నగా నవ్వాడు. మార్నింగ్ నుంచి బృంద డల్‌గానే ఉంది. సూపర్ మార్కెట్ నుంచి రాగానే ఎప్పట్లానే ఇల్లు శుభ్రం చేసి, వంట చేసి బయటకొచ్చింది. నీకు చెప్పినా వినవే బాబు! అసలు నిన్నెవరు చేయమంటున్నారు ఇంటి పనులు? అబ్బా నానమ్మ! మన పని మనం చేయటంలో తప్పులేదు. ముందు నువ్వెళ్ళి స్నానం చెయ్యి. నేను ఇల్లు క్లీన్ చేసొస్తా. నువ్వు మారవు కదా! అంటూ శ్రీదేవి కోపంగా తన రూమ్‌కెళ్ళింది. నవ్వుతూ బయటికొచ్చిన ప్రభ, ఏంటి ఈరోజు మీ నాన్న కాసేపు నీతో ప్రేమగా మాట్లాడారో లేదో? పిల్ల అసలు భూమి మీదే నిలబడటం లేదు. బృంద ఏం మాట్లాడలేదు. ఆ ప్రేమను చూసి మరీ పొంగిపోకు. నువ్వు కోరుకున్నవేవీ నీకు దక్కవు బృందా. ముందుగానే చెప్తున్నా. నీ నాన్న మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకు. బృంద అర్థం కాక చూసింది. ప్రభ నవ్వుతూ పైకి కనిపించేవన్నీ నిజాలు కాదు. మీ నాన్న గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు. ముందు ముందు నీకే తెలుస్తుంది. మా నాన్న ఎలాంటివారో నాకు బాగా తెలుసమ్మా. మీ మాయమాటలు విని నా తండ్రికి దూరమవుతానని మీరు మాత్రం అసలు అనుకోకండి. ఎంతమందొచ్చినా నా తండ్రి చెడ్డవాడని చెప్పినా నేను నమ్మను. నా తండ్రిని నేను వదులుకోను. ఇప్పుడు మా నాన్న కోసం మీరెన్ని మాటలు చెప్పినా నేనసలు వినను. ఎందుకంటే ఇప్పుడు ఆస్తి మా నాన్నమ్మ చేతిలో ఉంది కదా! అందుకే మీరిలా ప్లాన్ చేశారు అవునా? మీ నాన్నమ్మ చేతిలో ఆస్తి లాక్కోవటం నాకు పెద్ద పనా? మీ నాన్న మనసు మార్చడం కూడా పెద్ద పని కాదు. చూస్తుండే ఇంట్లో నుంచి శాశ్వతంగా నిన్ను వెళ్ళిపోయేలా చేస్తా. నా మీద నువ్వు ఎన్ని నిందలు వేసినా భరిస్తాను కానీ, మా నాన్నని దూరం చేయాలని అస్సలు అనుకోకమ్మా. ధైర్యంగా మాట్లాడితే నేను భయపడిపోతానా అంటూ కోపంగా బృంద జుట్టు పట్టుకొని, నువ్వు మాకు అడ్డంగా ఉన్నావే. తొందరగా పెళ్లి చేసి బయటికి పంపిస్తే, అప్పుడు కదా నేను మా అన్నయ్య చేయాలనుకున్నది చేస్తాం. బృంద ఏం అర్థం కాక చూసింది. పిచ్చి బృంద. మీ నాన్న చెంపదెబ్బ కొడితే నేను భయపడి పారిపోతాననుకున్నావా? బృంద షాక్‌గా చూసింది. ఏమనుకున్నావు ప్రభా అంటే, నా విశ్వరూపం నువ్వు ఇంకా సరిగా చూడలేదు. ఈసారి నుంచి చూస్తావు కదా! ఈ ప్రభ అంటే ఏంటో. మీ నాన్న నా మీద మహా అయితే వారం రోజులు కోపంగా ఉంటారు. ఆ తర్వాత నా దగ్గరికే వస్తారు చూస్తుండు. నీ జీవితాన్ని ఎంతగా మారుస్తానంటే, చివరికి నీ అంతట నువ్వే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేస్తా. అంటూ బృంద జుట్టు వదిలి నవ్వుతూ తన రూమ్‌కెళ్ళింది. ఆమె మాటల వెనుక ఉన్న మర్మమేంటో బృందాకసలు అర్థం కాలేదు. చాలా సేపు అలానే నిలబడి బయటకొచ్చింది. అప్పుడే షెడ్ నుంచొచ్చాడు పృథ్వీ. బైక్ పార్క్ చేసి ఫోన్ మాట్లాడుతూ చాలా సీరియస్‌గా ఉన్నాడు. ఆలోచనలతో సతమతమవుతున్న బృంద ఎదురుగా ఉన్న పృథ్వీని చూసుకోకుండా డాష్ ఇచ్చింది. ఆమె అలా డాష్ ఇచ్చేసరికి పృథ్వీ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయేసరికి పృథ్వీకి ఎంతగానో కోపమొచ్చింది. "నీకేమైనా పిచ్చా? కొంచెం కూడా సెన్స్ లేదంటే నీకెంత ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నానో తెలుసా?" గట్టిగానే అరిచాడు పృథ్వీ. అతని కోపం దగ్గర నుంచి చూసేసరికి బృందాకి ఎక్కడలేని భయమేసింది. "బుర్ర ఎక్కడ పెట్టి నడుస్తున్నావే? బుద్ధి లేదా నీకు?" అంటూ కోపంగా చూశాడు. బృంద బాధగా కింద పడిన ఫోన్ తీస్తుంటే పృథ్వీ వెంటనే ఫోన్ తీసుకొని "అవసరం లేదు. ఇంకోసారి నా కంట కనిపించావంటే చంపి పడేస్తా. ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావంటూ చిరాగ్గా లోపలికెళ్ళాడు. ఎప్పుడు ప్రేమగా మాట్లాడే పృథ్వీ అలా కోపంగా అరిచేసరికి బృందాకి ఏడుపొచ్చేసింది. కామ్‌గా లోపలికెళ్ళి అన్ని గదులు తుడవటం మొదలుపెట్టింది. పృథ్వీ కోపంగా ఫోన్ నేలకేసి విసిరికొట్టి టవల్ తీసుకొని పెరటి వైపు వెళ్ళాడు. పృథ్వీ రూమ్‌కొచ్చిన బృంద ఫోన్ ముక్కలు ముక్కలుగా పగిలుండడం చూసి అవన్నీ తీసుకొని అతికించి మొత్తం సెట్ చేసి ఫోన్ టేబుల్ మీద పెట్టి గది మొత్తం క్లీన్ చేసి కబోర్డ్ ఓపెన్ చేసింది.
అతను డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి ఏడుస్తూ బయటకొచ్చింది. స్నానం చేసి లోపలికొచ్చిన పృథ్వీ బెడ్ మీద డ్రెస్ చూసి కోపంగా బృంద అని అరిచాడు. కప్‌లో వేడి కాఫీ చేసి పృథ్వీ రూమ్‌కొచ్చింది బృంద. పృథ్వీ కోపంగా ఎందుకు నా డ్రెస్ తీసావు? బృంద ఏం మాట్లాడలేదు. కాఫీ కప్ పక్కన పెట్టి వెనక్కి తిరిగింది. వెంటనే ఆమె చేతిని పెట్టుకొని తన మీదకి లాక్కొని, ఏంటే మాట్లాడుతుంటే అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు? నా పనులు ఎందుకు చేస్తున్నావు? నీకు చెప్పాను కదా నా ముఖం చూపించకు అని. అయినా ఎందుకే నా రూమ్‌కొచ్చావు? ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను సారీ అంటూ తన చేతిని విడిపించుకుంటుంటే, పృథ్వీ ఆమెని గట్టిగా తన దగ్గరకు లాక్కొని, ఏంటి కథ అలా అన్నావు? బృంద కోపంగా ఎవరి మీదైనా కోపమొస్తే వాళ్ళ మీద చూపించాలి. నా మీదెందుకు చూపిస్తావు? ఆమె కంట్లో తడి చూసేసరికి పృథ్వీకి ఒక్కసారిగా కూలయ్యి, ఏదో చిరాకులో అలా అరిచావు వదిలేవే. వదిలేస్తాను ఎందుకు వదిలేయను? ఇంట్లో అందరికీ నేనే కదా తేరగా కనిపించేది. ఏయ్! ఇప్పుడు నేనేమన్నానే ఎందుకు ఏడుస్తున్నావు? మరి నేను కావాలని నీ ఫోన్ పగలగొడతానా? నేనేదో ఆలోచిస్తూ నీకు డాష్ ఇచ్చా. ఆ మాత్రానికే నా మీద కోపంగా అరిచి ఫోన్ మొత్తానికి పగలగొట్టి పెద్ద తిక్కలోడివి నువ్వు. బృందా మాటలకి నవ్వుతూ అవును. సారీ. చాలా గట్టిగా అరిచాను కదా! బృంద ఏడుస్తూ మరి కాదా? నీకేం తెలుసు? నాకెంత భయమేసిందో అంటూ గారాబంగా చూసింది. ఆమెకే తెలీదు. పృథ్వీ దగ్గరే ఉంటే ఎక్కడలేని గారాబం వచ్చేస్తుంది. ఆమె చెంపల మీద కన్నీరు తుడుస్తూ షెడ్‌లో చిన్న గొడవ అంతే. అంతకు మించి ఏం లేదు. ఇంకెప్పుడు నీ మీద కోప్పడను ప్లీజ్. ఏడవకు అంటాడు. ఆ! ఏడవకు. అనేసేవన్నీ అనేసి ఇప్పుడు ఏడవకంట. అయినా నీకు చాలా పొగరు. అవును ఏం చేయను అంటూ బృంద చెంప మీద ఉన్న కన్నీటి బొట్టు తుడుస్తూ ఏడవద్దు. అంటే ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? ఉత్తేజ్ గారిని పిలవనా? నిన్ను అంటూ పృథ్వీ జుట్టు పట్టుకుంది. వదిలేవే జుట్టు పీకేస్తావా ఏంటి? మరి ఇంకోసారి నా దగ్గర ఉత్తేజ్ మ్యాటర్ తెస్తావా అంటూ పృథ్వీ జుట్టు వదిలి కోపంగా చూసింది. ఇది మరీ బావుంది. ఎంతైనా ఆయన మీ ఆయన కదే! ఎలా మాట్లాడకుండా ఉండగలను? అవునా? అయితే మాట్లాడు వింటాను అంటూ అతని నడుం చుట్టూ ఉన్న టవల్ పట్టుకొని మాట్లాడు ఇప్పుడు మాట్లాడు. వదిలేవే మెంటల్ దాన టవల్ ఊడిపోద్ది. మరి ఇంకోసారి ఉత్తేజ్ అంటావా? అననే బాబు. ముందు వదిలు నీకు పుణ్యం ఉంటుంది. ముందు నన్ను బట్టలేసుకొని చూస్తుంటే ఇక్కడే నన్ను రేప్ చేసేలా ఉన్నావు. బృంద కోపంగా పృథ్వీని కొడదామని 2 చేతులు పైకెత్తింది. వెంటనే పృథ్వీ ఆమె 2 చేతులు పట్టుకుని ప్రేమగా ఆమెను దగ్గర తీసుకొని, ఏంటి వేషాలేస్తున్నావు? పృథ్వీ చూపులకి అతని కళ్ళల్లో చూడలేక తలదించుకుంటుంటే, ఆమెను అలాగే పెట్టుకుని గోడకు లాక్ చేసి, చెప్పు ఆ ప్రభ ఏమైనా అందా? ఎందుకు నా దగ్గర ఏదో దాస్తావు? చివ్వున తలెత్తి అతని కళ్ళలో చూసింది. నీ మూడ్ బట్టి నువ్వు ఎలా ఉంటావో నేను చెప్పగలనే. చెప్పు ఎందుకలా అన్నావు? అది మళ్ళీ నిన్ను భయపెట్టిందా? లేదు పృథ్వీ. ఆమె చెయ్యి పట్టుకొని అబద్ధం చెప్పకు. నాకు కోపమొస్తుంది. నిజంగా ఏం లేదు నాన్న. ఎందుకలా బాధగా ఉన్నారని ఆలోచిస్తున్నానంతే. అవునా అంటూ సూటిగా చూశాడు. అంత దగ్గరగా అతనుండేసరికి బృంద అతని గుండెల మీద చేతులు వేసి, ముందు దూరం జరుగు. జరగను అంటూ ఆమెను ఎటూ కదలకుండా గోడకు లాక్ చేశాడు. బృంద పృథ్వీ వైపు చూడలేక ఫేస్ పక్కకు తిప్పుకుంది. వెంటనే ఆమెకి దూరం జరిగి, నువ్వు బయట వెయిట్ చెయ్. నేను డ్రెస్ ఏసుకొస్తా. మరో మాట మాట్లాడకుండా మౌనంగా బయటకొచ్చింది బృంద. ఏసీలో కూడా ఆమె వంటి నిండా చెమటలు పట్టేసరికి బృందాన్ని చూసి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు పృథ్వీ. బయటికి వచ్చిన బృంద చైర్‌లో కూర్చొని అసలు నా మనసులో ఏముందో ఈ బండోడికి ఎలా తెలిసింది అనుకుంటుంది. ఇంకా ఉంది.